సన్మానించాలని కోరుతున్నాను. టుడేస్ చీఫ్ గెస్ట్, ఈరోజు మన చీఫ్ గెస్ట్ డాక్టర్ డి ద డయాస్ మ్యామ్, సాదరంగా ఆహ్వానిస్తున్నాం మేడంని. శిరీష బొకేతో సన్మానించాలని కోరుతున్నాం. అండ్ బ్యాడ్జ్ కూడా. టుడేస్ స్పెషల్ గెస్ట్ శ్రీ ముత్తన్న గారు, డిఎస్డిఓ. ప్లీజ్ కమ్ టు ద డయాస్ సార్. దివ్య, భూమా గౌడ్ సార్. మనోహర్ గౌడ్ గారు ఆన్ ద వే వస్తున్నారు త్వరలో. తర్వాత మన సి రామరెడ్డి గారు, స్టేట్ మనకి ఈరోజు వచ్చినటువంటి ఈ కాంపిటీషన్ శ్రీ యోగా ప్రభాకర్ గారు, సాయన్న గారు వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము. TYSA తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అండ్ స్టేట్ టెక్నికల్. డిస్ట్రిక్ట్ బాలశేఖర్ గారు, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. జగదీశ్వర్ గారు, ప్లీజ్ కమ్ టు ద. ఇప్పుడు జడ్జెస్ అందరూ వారి జడ్జెస్ అందరూ ఇప్పుడు ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुख संपदः देशबुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते तोलुत नमस्तरुचु दूतनि नंदनिनु भृक्यतन् फलितमु जेयुमय्य प्रार्थन చేసెదనేగంత మా బలపలి చేతి గంటమున వాక్కున నిపుడు బాయకుండువి తలపులలో నీవెగతి. మధ్యలో నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోండి. చివరిలో జడ్జెస్ ఐదవ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్షిప్స్ కోసం
సీనియర్స్ యోగాసన స్టేట్ ఛాంపియన్షిప్. దీనికి విచ్చేసిన అతిథులందరికీ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ పక్షాన మీ అందరికీ నా సవినయ నమస్సులు, కార్యక్రమంలోకి స్వాగతం. అదేవిధంగా సభాస్థలిలో ఉపస్థితులైన ప్రతిష్ఠిత వ్యక్తులు, వివిధ అందరికీ కూడా స్వాగతం. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా యోగాసన ఛాంపియన్షిప్ నిర్వహిస్తుంది. యోగాసన భారత్, this is the only national level Yogasana Sports Federation which is recognized by Ministry of Sports and Youth Affairs, Government of India. This is the only recognized Yogasana Sports Federation in the country by the Government of India. So there are several, more than 40 organizations are there. Since many years they are organizing competitions, but they are nominal, just to encourage and spread the Yogasana culture in the society. Whereas the Yogasana Bharat is the officially recognized organization in the country as well, affiliated to World Yogasana. Yogasana Bharat is affiliated to World Yogasana as well, associate member by the Olympic Association of India, and is a world record holder in the field of yoga. So Telangana Yogasana Sports Association is an official state unit for the Telangana. ఈ సంస్థలు నిర్వహించే యోగాసన ఛాంపియన్షిప్స్ కి మాత్రమే అధికారిక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్స్ నిర్వహించే ఒలింపిక్ గేమ్స్ సంబంధించి కానీ, ఏషియన్ గేమ్స్ సంబంధించి కానీ, వీటన్నిటికి కూడా ఖేలో ఇండియాకి సంబంధించి వీటన్నిటికి కూడా యోగాసన భారత్ రికమెండెడ్ ప్లేయర్స్కి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. మిగతా ఏ సంస్థలలో ఇతర కాంపిటీషన్ వాళ్ళకి అవకాశం లేదు. అదేవిధంగా యోగాసన భారత్ గత 5 సంవత్సరాలుగా చేస్తున్న కృషి వల్ల యోగాసనని కేంద్ర ప్రభుత్వం ఒక క్రీడగా గుర్తించింది. యోగాసన ఈజ్ నౌ యాడెడ్ ది అఫీషియల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నా లిస్ట్ మీరు ఓపెన్ చేస్తే వెబ్సైట్లో కనిపిస్తుంది. అధికారికంగా యాడ్ చేసింది. ఇప్పుడు సిబిఎస్ఈ నేషనల్ గేమ్స్ గుజరాత్లో సూరత్లో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగబోతున్నాయి. మన హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన కృష్ణ అనే ఒక జూనియర్ ప్లేయర్ ఈ సౌత్ జోన్లో ఆయన బ్రాంజ్ మెడల్ వచ్చింది, నేషనల్ ప్లేయర్. ఇది మన తెలంగాణ ప్లేయర్కి సంబంధించి. ఆయన టీఓఎస్ఏ ప్లేయర్, రంగారెడ్డి డిస్టిక్లో ఆయన గోల్డ్ మెడలిస్ట్, ప్రీవియస్లీ టీఓఎస్ఏ స్టేట్ కాంపిటీషన్లో కూడా గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ సిబిఎస్ఈ గేమ్స్కి నేషనల్ పొందింది. తర్వాత మన కృషి వల్ల యోగాసనని స్పోర్ట్స్ రిజర్వేషన్లో కూడా దీన్ని యాడ్ చేశాం. యోగాసన మెడలిస్టులకి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మన కృషి వల్ల ఇప్పుడు సి కేటగిరీ మినిస్ట్రియల్ పోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ ఎన్నైతే ఉన్నాయో చూసుకోవాలి. ఉమెన్కి సపరేట్గా ఖేలో ఇండియా ఉమెన్ ఛాంపియన్షిప్స్ నిర్వహిస్తున్నాం అస్మిత అనే పేరుతో. సౌత్ ఇండియా లెవెల్లో అయిపోయింది. ఇప్పుడు జనవరిలో నేషనల్ లెవెల్ కాంపిటీషన్ ఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఇక్కడ మన స్టేట్ దగ్గర పూర్తవగానే నవంబర్లో జూనియర్స్, సబ్ జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ వీళ్ళందరికీ కలిపి మనకి నవంబర్లో గౌహతిలో అస్సాంలో నేషనల్ జరగబోతుంది ఒకటి. రెండవది బెంగళూరులో కర్ణాటకలో జరగబోతుంది. సో ఈ
జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మనం నిర్వహించబడే ఈ కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకి లేదా యోగాసన ప్లేయర్స్కి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరందరూ కూడా యోగాసనాన్ని ప్రత్యేకంగా సాధన చేసి కాంపిటీషన్స్ ఎట్లున్నాయో తెలుసుకొని వాటిలో తప్పని అందరికి ఏంటంటే అసోసియేషన్ అనగానే అంటే చాలా డౌట్స్ ఉన్నాయి కదా సార్, మీరు చెప్పడంతో అందరి డౌట్స్ కూడా ఇప్పుడు క్లియర్ అయ్యాయి. స్టేట్ వైజ్గా ప్రతిమ మేడం గారు మెడికల్ సూపరింటెండెంట్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ మేడంకి వెళ్ళేదుందని చెప్పేసి అన్నారు. సో మేడం గారు బెంగళూరు స్పీచ్ మీ రాష్ట్రీయ పెద్దలు కృపాకర్ గారు జనరల్ సెక్రటరీ టీసా అండ్ రామరెడ్డి గారు కాంపిటీషన్ అరేంజ్ చేస్తున్నారు టీసా జాయింట్ సెక్రటరీ అండ్ బాలశేఖర్ గారు జనరల్ సెక్రటరీ నిజామాబాద్, సంగీత జాయింట్ సెక్రటరీ నిజామాబాద్, ప్రభాకర్ గారు సీఈఓ యోగాచార్య, అందరికంటే లాస్ట్ శైలి గంగన్ గారు, రాజ్ కుమార్ సిద్ధధారి గారు, ఒకళ్ళు పేరు పేరున లాస్ట్ యోగా రామచంద్ర గారి పేరు ఎందుకు చెప్పారంటే సగం స్టూడెంట్స్ ఆయన మీ కింద కూర్చున్న వాళ్ళలో సగం మంది ఆయన స్టూడెంట్స్, పైన కూర్చున్న వాళ్ళలో కూడా సగం మంది ఆయన స్టూడెంట్స్. సో ఈ ప్రోగ్రామ్కి మూల కారకులైన యోగా రామచంద్ర గారికి అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ నిజామాబాద్ యోగాసన అసోసియేషన్ వాళ్ళు. ఎందుకంటే స్టేట్ ప్రోగ్రామ్ని ఒక డిస్ట్రిక్ట్కి తేవాలంటే నాకు కూడా తెలుసు, బీయింగ్ ఫ్రమ్ మెడికల్ ఫ్రెటర్నిటీ, ఏదైనా ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఒక డిస్ట్రిక్ట్లో చేయాలి అంటే చాలా కష్టం. స్టేట్ లెవెల్ వాళ్ళకి చాలా కష్టపడి ఒప్పిస్తే కానీ ఒప్పుకోరు. అండ్ ఒప్పించడానికి మా దగ్గర చాలా వనరులు ఉన్నాయి, కమిట్మెంట్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, మేము సక్సెస్ చేస్తాము అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇస్తేనే వాళ్ళు మనకి ఇస్తారు, శాంక్షన్ ఇస్తారు. సో అలా జిల్లాకి తీసుకొచ్చినందుకు జిల్లాలో యాక్టివ్గా పనిచేస్తున్న ఈ హేమా రెడ్డి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే నిజామాబాద్ నుంచి బయట నుంచి వచ్చారో, సో నిజామాబాద్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్ అండి. ఇవాళ రేపు చక్కగా యోగా చేయండి అండ్ బాగా పాల్గొనండి. అండ్ పక్కనే అమ్మవారు ఉన్నారు, సో బాసర సరస్వతి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి నిజామాబాద్లో, అవి కూడా అన్నీ చూసి మీరు వెళ్ళవచ్చు. అండ్ కమింగ్ టు టుడేస్ ప్రోగ్రామ్, యోగా. యోగా అంటే యోగా ఏ పదం నుంచి పుట్టింది? యోగం. యోగం అనే పదం నుంచి యోగా పుట్టింది. సో భోగం అంటే వాట్ ఈస్ భోగం? భోగం అంటే ఏంటి? హ్యాపీనెస్ ఆర్ ఒక రిచ్నెస్. భోగం. భోగంని దాటింది యోగం, అంటే అటైనింగ్ స్పిరిచువాలిటీ. ఆ యోగం నుంచి వచ్చింది యోగా. సో ఈ యోగా అనేది సార్ ఇందాక చెప్పారు, స్పోర్ట్స్లో రికగ్నైజ్ చేశారు, కంట్రీలో రికగ్నైజ్ చేశారు, అండ్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ఇప్పుడు మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో యోగా గురించి ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో నేనైతే యోగా ఒక స్పోర్ట్స్ అనుకోవట్లేదు, యోగా ఒక జీవన శైలి, ఒక జీవన విధానం. అది ఎన్నో సంవత్సరాలుగా మన ప్రాచీన భారతదేశంలో అనేకమైపోయిన జీవన విధానం యోగా అనేది. సో ఇప్పుడు మనం మళ్ళీ మన విధానాన్ని మళ్ళీ మనం బయటకు తీసుకొచ్చి ప్రాచుర్యం కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలి అని చెప్పి మనందరం కూడా పైన ఉన్న వాళ్ళందరూ అయితే స్టాండింగ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళని చూసి ఎప్పుడు ఎంపిగా ఎలా ఉండాలి అనేది కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ రకరకాల యోగాలు ఉన్నాయి. సో అష్టాంగ యోగా, రాజయోగా, చాలా యోగాలు. ఆ యోగా గురించి నేను మాట్లాడితే మేబీ హనుమంతుడి ముందు పుట్టుకంతులాగా ఉంటుందేమో, బికాస్ యూఆర్ ఆల్ క్వాలిఫైడ్ ఇన్ దట్. ముందు నేను దాని గురించి మాట్లాడను. బట్ నా వైపు నుంచి యాజ్ ఏ మెడికల్ ప్రొఫెషనల్ యోగా వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో యోగా చేయడం వల్ల మనకి ఏం లాభాలు చేకూరుతాయి? సో లెట్ us ఫోకస్ ఆన్ దట్. మన యోగా చేసినట్టయితే టాప్ టు బాటమ్ బాడీలో, శరీరంలో పై నుంచి కిందకి మనం వచ్చినట్టయితే అన్నిటికంటే పైన బ్రెయిన్ని కూర్చోబెట్టారు భగవంతుడు. ఎందుకంటే ఇట్ ఈస్ ద మెయిన్ కంట్రోలింగ్ సిస్టమ్. బ్రెయిన్ ఉంటే మిగతా పార్ట్స్ అన్నింటినీ కూడా
ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్. మీరు చేసే ప్రాణాయామంలో ఈ హార్ట్ బీట్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్, బ్రీతింగ్, ఈ రెండింటిని కూడా సర్క్యులేషన్ అండ్ బ్రీతింగ్, ఈ రెండింటిని ప్రాణాయామం అనేది మీకు యాక్టివేట్ చేస్తుంది. మంచి స్టేజ్లో ఫంక్షనల్గా ఉండేటట్టు చూస్తుంది. అండ్ ఇంకా కొంచెం కిందకు వచ్చినట్టయితే లివర్ అండ్ కిడ్నీస్ ఉన్నాయి. సో లివర్ పని ఏంటి? చాలా మందికి లివర్ అంటే ఇట్స్ ఎ డీటాక్సిఫైయింగ్ ఆర్గాన్. లివర్ అండ్ కిడ్నీస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతున్న విష పదార్థాలని బయటకు పంపే ఫిల్టర్స్. మన నార్మల్ లాంగ్వేజ్ అయితే ఫిల్టర్స్ అంటాం. సో ఈ ఫిల్టర్స్ లాగా ఈ లివర్ అండ్ కిడ్నీ పనిచేస్తారు. సో యోగా చేసినట్టయితే మంచి బ్లడ్ సర్క్యులేషన్ లివర్ అండ్ కిడ్నీస్కి రావడం అండ్ వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడం, డ్రగ్స్ కావచ్చు, మనం తినే ఆహారం కావచ్చు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడగలుగుతాం. అలాగే స్టమక్ ఉంటుంది, సెంటర్లో స్టమక్ ఉంటుంది. సో జీర్ణాశయం, చక్కటి డైజెషన్ అండ్ త్వరగా అసిడిటీ లేకపోవడం అండ్ లాంగ్ లైఫ్. ఎప్పుడైనా అన్ని బాగా తింటే అరిగించుకునే శక్తి ఉన్నప్పుడు ఏమైనా చేయగలుగుతాం. అసలు అరిగించుకునే శక్తి లేనప్పుడు సూరు అంటూ ఉంటాం. సో అరిగించుకునే శక్తి యోగా వల్ల జీర్ణ ప్రక్రియకి తోడై ఖచ్చితంగా మీ డైజెస్టివ్
సభ్యులు ఎమ్మెల్యే గారు అందులో పాల్గొంటారు. అదేవిధంగా ఈ విజేతలందరూ కూడా నవంబర్లో డిసెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి ఛాంపియన్షిప్స్కి వారు అర్హులవుతారు. వారు అందులో పాల్గొంటారు. మనకు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో యోగాసన భారత్ అనే సంస్థతో అఫిలియేటెడ్. ఇది అధికారిక స్టేట్ యూనిట్. దీనికి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్గా భారత ప్రభుత్వం చేత గుర్తింపు ఉన్నది. స్పోర్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రికగ్నైజేషన్, అదేవిధంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క అసోసియేట్ మెంబర్గా యోగాసన భారత్ ఉంది. దీని ద్వారా యోగాసనని భారత ప్రభుత్వం ఒక క్రీడగా గుర్తించింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ను కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఉద్యోగాలలో కూడా జాతీయ స్థాయిలో మెడలిస్ట్గా నిలిచిన యోగాసన ప్లేయర్స్కి జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఈ సంవత్సరం ఇద్దరు ప్లేయర్స్కి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్గా మన స్పోర్ట్స్ కోటాలో యోగాసన మెడలిస్ట్గా ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లాకి సంబంధించి యోగాసన ఆసక్తికులందరూ కూడా యోగాసనని తప్పనిసరిగా అభ్యాసం చేసి రాబోయే రోజుల్లో నిర్వహించబోయే పోటీల్లో అధికారికంగా పాల్గొని ప్రయోజనం పొందాలని కోరుతున్నాను. K6కి ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్రీయ యోగాసన పోటీలు 5వ రాష్ట్రీయ యోగాసన పోటీలు స్థానిక ములుగు రాష్ట్రంలో సుభాష్ చంద్రలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పోటీలో నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు నిర్వహించడానికి నిజామాబాద్ లోకల్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీల్లో రాష్ట్రం నుంచి దాదాపు 150 మంది యోగాసన క్రీడాకారులు ఈ పోటీలు వచ్చేసేసి సీనియర్ విభాగంలో జరుగుతుంది. సీనియర్ అంటే దాదాపు 18 నుంచి 28, 28 నుంచి 58, 28 to 35, 35 to 45, 45 to 55 ఈ కులాల్లో మహిళలు మరియు పురుషులకి విడివిడిగా యోగాసన పోటీ జరుగుతుంది. ఈ పోటీల్లో ఎవరైతే విజేతలో వారికి జాతీయ స్థాయిలో పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు పోటీల్లో పాల్గొనే వాళ్ళు కూడా ఏంటంటే జిల్లా స్థాయిలో విజేతైన వారికి మాత్రమే దీంట్లో అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారనే అవకాశం లేదు. జిల్లా స్థాయిలో కూడా పోటీలు నిర్వహించి దాంట్లో విన్నర్స్ అయినటువంటి మొదటి 3 స్థానాల వారికి మాత్రమే దీంట్లో పోటీలో పాల్గొనడానికి అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ఎవరైతే మనకు మొదటి 3 స్థానాలు వస్తాయో వారిని జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసి కర్ణాటకలో జాతీయ స్థాయిలో పోటీలు ఉన్నాయి. దాంతోపాటు సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ కూడా మనకు నెక్స్ట్ మంత్